మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ముప్పెట దాడికి దిగారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోయిన వైసీపీ నేతలకి బుద్ధి రాలేదని ప్రజలు చీత్కరించుకుంటున్నా అంబటి రాంబాబు లాంటి వారు నీచమైన భాషని వదలడం లేదని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబుని ఏపీ నుంచి తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హెచ్చరిస్తే వైసీపీ నేతలకి తగిన గుణపాఠం చెబుతామని మంత్రి కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. మీరు మా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడతారా? సిగ్గుస్తరం ఉందా? మనిషి అయితే నువ్వు మాట్లాడతావా రాంబాబు? నువ్వు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ రోజు బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పాలి, లేకపోతే చట్టం తన పనిచేస్తుంది. ఖబర్దార్ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత గానీ నీకు లేదు. నువ్వు సంస్కారహీనుడు. నువ్వు ఏ విధంగా మంత్రిగా ఉన్నప్పుడు పనిచేసావో యావత్ ప్రజలు చూశారు. నువ్వు మహిళల పైన ఏ విధంగా ప్రవర్తించావో మహిళలందరూ చూశారు. యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను చీకొడుతున్నారు. ఈ రోజు మరింత దిగజారిపోయి ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడావంటే నువ్వు ద్రోహి, మహిళా ద్రోహి, యువత ద్రోహి. నీ అంత సంస్కారహీనులే లేరన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరొక్కసారి నీకు తెలియజేస్తున్నాం, ఖబర్దార్. మా యోగల మంది నేత అనుకుంటే ఒక్కడు కూడా నువ్వు బయటకు పెట్టలేవు. అంబటి, నువ్వు మనిషివా, పశువువా, రాక్షసుడివా? నీ వాక్యులు ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు? 4 సార్లు ముఖ్యమంత్రి అయిన ఒక వ్యక్తిని బూతులు మాట్లాడతావా? అంటే మీకు గత 5 సంవత్సరాలు బూతులు మాట్లాడితే చెల్లిందని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రాక్షస లాంగ్వేజ్ ఏంటి? నీ భాష ఏంటి? బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పు, లేకపోతే ఈ రోజు నీ ఇంటికి వచ్చారే మహిళలందరూ చెప్పులతో కొట్టడానికి, అలా కొట్టించుకోవాలనుకుంటున్నావా? మీకు ఇంకా సిగ్గు రాలేదా? బుద్ధి రాలేదా? 151 సీట్ల నుంచి 11కి పడిపోయారే. ఎందుకు పడిపోయారో తెలుసా మీకు? మీ లాంగ్వేజ్ వల్ల, మీ బాడీ లాంగ్వేజ్ వల్ల, మీ డాన్సుల వల్ల, మీ తైతక్కల వల్ల, మీ బూతుల వల్ల. జగన్మోహన్ రెడ్డి గారి భార్యని ఒక వ్యక్తి, ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మాట్లాడారని చెప్పి వస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నాం. ఇమ్మీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. కానీ మీరు చేస్తున్నటువంటి, మీ నాయకులు చేస్తున్నటువంటి ప్రవర్తన, మీరు ఆ రోజున కూడా అధికారంలో ఉండి మాట్లాడిన వ్యక్తులు పదవులు ఇచ్చారు. ఇవాళ అంబటి రాంబాబు తప్పకుండా శిక్షించాల్సినటువంటి వ్యక్తి. అంబటి రాంబాబు ఒకడే కాదు, ఇవాళ జిల్లాకి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమం. దీన్ని ఇప్పటికైనా ఇమ్మీడియట్గా అంబటి రాంబాబుని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. మీరు ఈరోజు రాజకీయం చేస్తున్నామంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలి. మనల్ని పబ్లిక్ అబ్జర్వ్ చేస్తున్నారు. మనల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి తప్పించి మనల్ని చూసి ఈ రకంగా మాట్లాడతారా అని ఒక హేళన చేసేలాగా ఉండకూడదు. మరి అలాంటి రాజకీయ నాయకుడిని ఖచ్చితంగా ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు. భవిష్యత్ కాలంలో మరింత బుద్ధి చెప్తారని ఖచ్చితంగా చెప్తున్నాను. ఆయన మంచి డ్యాన్సులు కానీ, మంచి వీడియోస్ కానీ, రకరకాలుగా ఆయన మీ అందరికి గుర్తుకు వస్తాయి. ఓకే, ఆయన వ్యక్తిగత జీవితం అది. కానీ ఈరోజు మీరు అంబటి రాంబాబు గారు ఈవేళ చూస్తే నిజంగా జనజీవన స్రవంతిలో అంబటి రాంబాబు ఉండడానికి అనర్హుడు అనేటువంటి విధంగా ఆయన మాట్లాడినటువంటి భూతు పురాణం కానీ చూస్తే ఈవేళ పశువులు కానీ జంతువులు కూడా సిగ్గుపడేటువంటి విధంగా ఉంది ఈరోజు. అదే అంటే ఆ రోజు చూసాం, అధికారంలో ఉన్నప్పుడు అదే తీరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే రకమైనటువంటి తీరు. మహిళలను, తల్లులను, తండ్రులను అవమానించేటువంటి విధంగా. మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రిగా ఈ రాష్ట్రానికి కొన్నాళ్లు మంత్రి పదవి కూడా ఎలగబెట్టిన అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. కనీసం అవి ఉచ్చరించడానికి కూడా వీల్లేని భాష వాడిని అంబటి రాంబాబుని తక్షణం అరెస్ట్ చేయాలి. లేదంటే ఇలా ప్రతి ఒక్కడూ మాట్లాడకుండా వెళ్ళే పరిస్థితి. వైసీపీ నాయకులు ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలియదు, కానీ తెలుగు భాషను మాత్రం దారుణంగా మాట్లాడే పరిస్థితి వైసీపీ దిగజారిపోయింది. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి మొన్న అన్పార్లమెంటరీగా వాడు వీడని మాట్లాడటం, ఆవు చేలు మెత్తే దూడ గట్టును మెత్తదలాగా ఇలా చేయటం చాలా బాధాకరం.